వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సంబంధించి అడ్మిట్ కార్డుకి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, 2 టైప్స్ ఆఫ్ డిక్లరేషన్ ఫామ్ గురించి నేను ఇంకొక వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో. ఆ రకంగా సెల్ఫ్ డిక్లరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ జేఈ వాళ్ళు ఇచ్చారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు లోపలికి తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటి, అలాగే ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అని చాలా డీటెయిల్గా రాశారు. అండ్ దట్టు ఏం చేశారంటే ఈవెన్ మీరు వేసుకోవాల్సిన డ్రెస్ ఏంటి, షూస్ ఏంటి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం జాగ్రత్తగా వినండి. కంప్లీట్ వీడియోలో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకుండా పూర్తిగా వినండి, చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ మెయిన్స్ తర్వాత జేఈ అడ్వాన్స్, ఎంసెట్కి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి, జోసా కౌన్సిలింగ్ సంబంధించి పూర్తిగా మన దగ్గర నుంచి వీడియోస్ అప్ టు డేట్ వస్తూ ఉంటాయి. చాలా యూస్ఫుల్ మీ కెరియర్కి. మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో జాయిన్ అయిపోతే మీకు దేనికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంకేదైనా సరే దానికి అన్ని కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒక్కొక్కటిగా చూద్దాము. సో నేను అన్ని ఆర్డర్లో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చెప్తాను. కొన్ని మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అవి ఫస్ట్ వస్తాయి, కొన్ని తీసుకెళ్ళాలంటివి లాస్ట్ వస్తాయి. సో మొత్తం అన్ని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ వినండి. ఫస్ట్ వచ్చి నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ టైమ్. సో క్లోజింగ్ టైం ఎన్నింటికి? సో మీకు మార్నింగ్ 9 o'clock ఒక సెషన్ ఉంటుంది, మధ్యాహ్నం 3 o'clock ఒక సెషన్. లేకపోతే మీకు ఇచ్చిన టైమింగ్ ప్రకారం ఏదైతే టైం ఇచ్చారో ఈ టైంకి కనీసం 2 hours ముందర మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే వీళ్ళు 1 hour బిఫోర్ లోపలికి అలో చేస్తారు. అలో చేసేటప్పుడు చాలా పెద్ద క్యూ ఉంటుంది. ప్లస్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే స్కాన్ చేయడం జరుగుతుంది. ఫ్రిస్కీ స్కానింగ్ అంటారు. సో ఆ స్కాన్ చేసేటప్పుడు టైం తీసుకుంటారు. అలాగే దీంతోపాటు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ వాళ్ళు సపరేట్గా, నాన్ ఆధార్ వాళ్ళు సపరేట్గా ఉంటుంది. సో ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్ళి దాన్ని చెక్ చేస్తారు. కాబట్టి మీకు 1 hour 1.5 hour బిఫోరే లోపలికి క్యాండిడేట్ని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 hours బిఫోరే ఉండాలి. దెన్ నో క్యాండిడేట్ షుడ్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో ఇన్ టైంలో అవ్వకుండా ఎగ్జామ్ మీది తొందరగా అయిపోయినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ముందైతే బయటకు అయితే పంపారు. దెన్ అడ్మిట్ కార్డ్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఆర్ ఇన్ 4 pages. ఫస్ట్ కంటెంట్స్ ద సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. సో మీకు అడ్మిట్ కార్డు 4 pages ఉంటుంది. ఇప్పుడైతే మామూలుగా మెయిన్ సెషన్ జనవరి అండ్ as well as ఏప్రిల్లో 2 pages ఉంటుంది. ఫస్ట్ పేజీలో మీకు అడ్మిట్ కార్డ్ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఇంకొక వీడియో ఉంది, దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో సెంటర్ డీటెయిల్స్ అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో మీరు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, యాజ్ వెల్ as సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫోటోగ్రాఫ్ అడ్మిట్ కార్డ్ పైన ఏదైతే ఉందో అదే ఫోటోగ్రాఫ్ ఉండాలి. తర్వాత థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో థంబ్ ఇంప్రెషన్ మీరు లెఫ్ట్ థంబ్ది కంపల్సరీ లెఫ్టే పెట్టాలి, రైట్ పెట్టకూడదు. అండ్ ఫైనల్గా మీ సిగ్నేచర్ మాత్రం అడ్మిట్ కార్డు అక్కడ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టాల్సి ఉంటుంది, కానీ ముందర పెట్టకూడదు. కాబట్టి 2 copies అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఫోటోగ్రాఫ్స్ కూడా ఒక 2 photographs ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. తర్వాత మీరు ఎగ్జామినేషన్ వెన్యూ ఏదైతే ఉంటుందో అడ్వాన్స్గా మీరే ముందే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 1 or 2 days బిఫోరే మీరు చెక్ చేసుకొని మీకు కావాల్సిన ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ దాన్ని మీరు అరేంజ్ చేసుకుని 2 hours బిఫోరే ఉండేటట్టుగా అక్కడ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ రిలీజియస్ అండ్ కస్టమ్స్ రిక్వైర్ టు వేర్ స్పెసిఫిక్ అటైర్. సో ఇన్ కేస్ ఎవరైనా రిలీజియస్ కస్టమ్స్ లైక్ ముస్లిమ్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా బుర్కాని ఖచ్చితంగా వేసుకోవాలని, లేకపోతే ఎవరైనా హిందూస్లో ఎవరైనా మాల వేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు మాత్రం ముందే ఫస్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రాపర్గా చెకింగ్ అయితే చేయించుకోవాలి. అండ్ సెంటర్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది వెరీ క్లియర్గా స్పెసిఫై అయితే చేయడం జరిగింది. దెన్ నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ ఇందాక చెప్పినట్టు అడ్మిట్ కార్డు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ లేకుండా అలో చేయరు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ 2 ఉంటాయి. ఒకటి వచ్చి విత్ ఆధార్ ఉన్న వాళ్ళకైతే ఒకటి, ఆధార్ లేని వాళ్ళకైతే ఇంకోటి ఉంటుంది. సో ఆధార్ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ క్లియర్గా మీ థంబ్ ఇంప్రెషన్, ఫోటోగ్రాఫ్ అన్ని కూడా దానిపైన పెట్టాలి. ఇన్ కేస్ ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి ఉంటుంది. సో ఐడి ప్రూఫ్స్లో మీకు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్లో గవర్నమెంట్ సంబంధించిన పాస్పోర్ట్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన పాన్ కార్డ్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే మీ కాలేజ్ ఐడి కానీ ఏదైనా కూడా సరిపోతుంది. సో ఐడి ప్రూఫ్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ లైన్లో వస్తే చెప్తాను. దెన్ ప్రాపర్ ఫ్రిస్కింగ్ అనేది జరుగుతుంది. ప్రాపర్ ఫ్రిస్కింగ్ అంటే మీకు అక్కడ మెటల్ డిటెక్టర్తో మిమ్మల్ని అక్కడ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ అంటారు. దాన్ని చేస్తారు. సో ఎక్కడ కూడా వాళ్ళ బాడీని అయితే టచ్ చేయకూడదు. సో టచ్ చేయకుండా మీరు మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తారు. తర్వాత మీరు లోపల తీసుకెళ్లాల్సిన పాయింట్ ఏవేవి తీసుకెళ్ళాలి అని చెప్పి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఒకటి అడ్మిట్ కార్డు, తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అండర్టేకింగ్, ఆధార్ నాన్ ఆధార్కి సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా A4 సైజ్ పైన ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. దెన్ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళాలి. అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పెన్ను ఎక్కడ కూడా కలర్ఫుల్గా ఉండకూడదు. లోపల మీకు రీఫిల్ అది క్లియర్గా కనబడుతూ ఉండాలి. దెన్ అడిషనల్ ఫోటోగ్రాఫ్ టు బి పేస్టెడ్ ఆన్ అటెండెన్స్ షీట్. సో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పైన ఏదైతే ఫోటోగ్రాఫ్ పెడతారో ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకెళ్ళాలి. అది అటెండెన్స్ షీట్ పైన అక్కడ మీరు అతికించాల్సి ఉంటుంది. దెన్ పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ అండ్ పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. హ్యాండ్ శానిటైజర్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అనేది మాత్రం ఖచ్చితంగా కావాలి. ఆ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం ప్రతి ఒక్కరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్లస్ ఎవరైనా సరే డయాబెటిక్ కానీ ఎవరైనా పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఏదైనా
నాన్ ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో లైక్ యాపిల్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళచ్చు, కానీ ప్యాక్డ్ ఫుడ్ మాత్రం తీసుకెళ్ళడానికి అలో చేయరు. దెన్ బాటిల్ కూడా వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి, లోపల మీకు వాటర్ అని కనబడుతూ ఉండాలి. సో మామూలుగా ఈ స్టీల్ బాటిల్స్ అవి అయితే తీసుకెళ్ళకండి, ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ అండ్ త్రో అయితే తీసుకెళ్ళిపోండి. దెన్ ఈ మీ డిక్లరేషన్ ఫామ్లో వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు సిగ్నేచర్ ఒకటి, తర్వాత మీ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాలి, తర్వాత వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే క్లియర్గా దానిపైన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ ఫామ్స్ ఏమేమి తీసుకెళ్ళచ్చు, గవర్నమెంట్ ఫామ్స్లో మీరు ఏమేమి తీసుకెళ్ళచ్చు, ఒకటి పాన్ కార్డ్ తీసుకెళ్ళాలి, లేదా మీరు డ్రైవింగ్ లైసెన్స్, లేదా ఓటర్ ఐడి, లేదా 12th క్లాస్ బోర్డు అడ్మిట్ ఆర్ రిజిస్ట్రేషన్ కార్డ్. సో మీ 12th క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన హాల్ టికెట్, మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి అది తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ కాపీ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు ఒరిజినలే తీసుకెళ్ళాలి, ఎక్కడ మీరు డూప్లికేట్ తీసుకెళ్ళడానికి లేదు. దెన్ ఈ ఆధార్ కార్డు కూడా సరిపోద్ది, సారీ అంటే ఈ ఆధార్ కార్డు అంటే మీకు ప్రింట్అవుట్ వస్తుంది కాబట్టి డూప్లికేట్ తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ విత్ ఫోటో అండ్ ఆల్ అదర్ ఐడి ఫోటో కాపీస్ ఆఫ్ IDs even if attested scanned photo of IDs in mobile phone will not be considered as valid ID proof. All other ID photocopies of IDs even if attested. సారీ, మీరు ఒరిజినలే తీసుకెళ్లాలని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆధార్ కార్డ్ మాత్రమే మీరు జిరాక్స్ కాపీ తీసుకెళ్ళచ్చు, మిగతావన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అయితే మీరు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఫోటో కాపీస్ తీసుకెళ్ళి దానిపైన అటెస్టేషన్ ఉన్నాయి నాకు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మొబైల్లో తీసుకెళ్ళి చూపిస్తానన్న కూడా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రింట్అవుట్ హార్డ్ కాపీ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ PWD క్యాండిడేట్స్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏమైనా వీళ్ళకి స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే స్క్రైబ్కి సంబంధించిన ఫామ్ ఇంకోటి ఉంటుంది, ఆ ఫామ్ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దెన్ బీఆర్కి సంబంధించి బీ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళు జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్ ఇవన్నీ తీసుకెళ్ళచ్చు. ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాటర్ కలర్ ఆన్ డ్రాయింగ్ షీట్, వాటర్ కలర్స్ కాకుండా జనరల్ పెన్సిల్స్కి సంబంధించిన కూడా యూజ్ చేయొచ్చు. దెన్ క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్ అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాచెస్ కానీ, డివైజెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా సరే లోపలికి అయితే ఖచ్చితంగా నాట్ అలౌడ్. దానికి సంబంధించిన లిస్ట్ అయితే మొత్తం మీకు జేఈ దీంట్లో ఉంది, బులెటిన్లో ఉంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంది ఏమేమి తీసుకెళ్ళకూడదని. మొత్తానికైతే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన తీసుకెళ్ళకూడదు. అంటే ముఖ్యంగా ఇంకొక విషయము చాలామంది అంటే దీంట్లో ప్రిస్క్రైబ్ చేయలేదు, కొన్నిసార్లు ఆపేస్తున్నారు. అక్కడ హెన్నా పెట్టుకోకండి, హెన్నా చేతికి హెన్నా కానీ మెహందీ కానీ పెట్టుకోకండి. ఆ మెహందీ కూడా మామూలు ప్లెయిన్ ఒట్టి సర్కిల్ అట్లాంటి ఉంటే ఓకే, కానీ ఏదైనా డిజైన్ ఉంటే మాత్రం ఇది కూడా చాలామంది క్యాండిడేట్స్ని ఆపేసిన మనకు దాఖలు అయితే ఉన్నాయి ప్రీవియస్గా, కాబట్టి అది కూడా మీకు రిస్క్ అనమాట. దెన్ కమింగ్ టు షూస్ సంబంధించి మీరు ఎలాంటి షూస్ వేసుకోవాలి, ఆ షూస్కి ఏ రకంగా ఉండాలి అంటే ప్లెయిన్ షూస్ ఉండాలి, ఎక్కడ కూడా మీకు హీల్ అనేది ఉండకూడదు. ప్లెయిన్ షూస్ కానీ సో ప్లెయిన్ షూస్ ఉండాలి, దానికి షూస్కి సోల్ అనేది చాలా లావుగా ఉండకూడదు. దెన్ బటన్స్, మీకు మీ డ్రెస్కి యూస్ చేసే ఏదైతే బటన్స్ ఉంటాయో ఆ బటన్స్ కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా పెద్ద బటన్స్ ఉండకూడదు, మామూలు చిన్న బటన్స్ ఉండాలి. బెటర్ దీని బదులు ఏదైనా ఒక టీషర్ట్ కానీ ఏదైనా ప్లెయిన్ వేసుకుని వెళ్ళండి. సో కాబట్టి దానికి బటన్స్ ఉండవు. అండ్ షూస్ బదులు మీరు ఏదైనా ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ లేకపోతే స్లిప్పర్స్ టైప్లో ఏదైనా కూడా వేసుకుని వెళ్ళండి, ఊరికి రిస్క్ తీసుకోకుండా అక్కడ ఊరికి టెన్షన్ పడకుండా. దెన్ బ్లాంక్ పేపర్, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బ్లాంక్ 5 పేపర్స్ ఇస్తారు. ఈ 5 పేపర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి. 5 బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని హాల్లోనే ఇస్తారు వీళ్ళు. అయితే దీనిపైన మీరు మీ నేము, రోల్ నెంబర్ అంటే మీ జేఈకి సంబంధించిన అడ్మిట్ కార్డు పైన ఉంటుందో అది రాయాల్సి ఉంటుందన్నమాట ఆ టాప్ ఆఫ్ ది షీట్. తర్వాత వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ 5 పేపర్స్ని మీకు ఒక డ్రాప్ బాక్స్ ఇస్తారు, ఆ డ్రాప్ బాక్స్లో ఖచ్చితంగా వేసేసి రావాలి. ఇవి కానీ మీరు బయటికి తీసుకుని వస్తే ఈ ఆన్సర్ షీట్ మీరు ఇంకోసారి మీరు నాట్ ఎలిజిబుల్ కింద ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఆ బయటికి అయితే తేకండి. తర్వాత అడ్మిట్ కార్డు ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఏదైతే మీకు అయిపోయిన తర్వాత లోపల ఇందాక తీసుకెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ ఫోటోగ్రాఫ్ తర్వాత మీ థంబ్ ఇంప్రెషన్ ఉందని తీసుకెళ్లాలన్నమాట. దాన్ని కూడా మీరు డ్రాప్ బాక్స్లో వేసేసి రావాలి. అండ్ క్లియర్గా ఇచ్చారు, ఫెయిల్యూర్ టు డూ సో మెనీ రిజల్ట్ ఇన్ నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. సో మీ రిజల్ట్ ఇన్ నాన్ ఎవాల్యుయేషన్ అంటే మీకు ఆ అంటే మీరు ఇన్ కేసు ఒకవేళ అది వేయకుండా డ్రాప్ బాక్స్లో వచ్చేస్తే మాత్రం అక్కడ కూడా మీ ఆన్సర్ షీట్ని వ్యాలిడ్ చేయరు అని చెప్పారు. సో ఇది ఓవరాల్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏం వేసుకుని వెళ్ళాలి, ఏం వేసుకెళ్ళకూడదని. కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.